ప్లీజ్ దయచేసి ప్లీజ్ వదిలేసండి అవన్నీ వదిలేసండి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ రాజు సరే రాజు నాయక్ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు వీళ్ళ హయాంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు చచ్చిపోతే వ్యక్తిగత జీవితాలు పెట్టారు. ప్లీజ్ దయచేసి ఒక 2 నిమిషాలు క్లోజింగ్ పాయింట్ ఏంటంటే మేడం ఇక్కడ ఉన్న వాళ్ళంతా విలేజ్ కిడ్ రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ ఓపిక లేకపోతే మా పైన ఇష్టానికి ఆరోపణలు చేస్తారు. మేము ఎట్లేస్తారు మాట్లాడుతున్నారు ప్లీజ్ దయచేసి ఇంత అక్వర్డ్ గా ఉంటుంది అంటే ఎవరు రారండి. రాహుల్ గాంధీ గారి మేము తీసుకెళ్ళాం. విద్యార్థులను మీరెందుకు కల్పించుకుంటున్నారు? ఎందుకు మరి ఆ రోజు తీసుకొచ్చి ఇప్పుడు మీరు పక్క పార్టీలో తిరుగుతున్నారు. మీరు పక్క పార్టీలో పైసల కోసం తిరుగుతున్నారు. మేము బాధ్యతగా మీ దగ్గరికి వచ్చినాము. ఏ లేడని వచ్చినా మీలాంటోళ్ళు ఆయన ఎలా మాట్లాడాడు? మీరు ఒకటి ఏం చేయాలంటే డిబేట్ కి వచ్చేటప్పుడు ముందే వాళ్ళకి టైం చెప్పి తీసుకురావాలి. ఇట్లా ఓపిక లేకుండా వచ్చి ఆరోపణలు చేసి ఎవరు మాట్లాడారు? రైతులకు 3 ఎకరాల గురించి ఎవరు మేము మాట్లాడినామా? ఎవరు మాట్లాడారు? సమస్య రాజకీయ అంశాలు మీరు గురించి కాదు అది కాదు చెప్పమంటే మరి
ఆగండి. దయాకర్ గారు మీరు దయాకర్ గారు పేరుతో రాజకీయం చేయాలనుకుంటే మీరు దయాకర్ గారు. గుర్తుపెట్టుకోండి. దయాకర్ గారు చదువుకునే ప్లీజ్ పిల్లల పట్ల, యువత పట్ల మీ బాధ్యత ఉంది. దయాకర్ ప్లీజ్ క్లోజ్ చేద్దాం రైట్. నా తరపు నుంచి ఫైనల్ గా ఒక నిమిషం ప్లీజ్ దయచేసి నా తరపు నుంచి ఫైనల్ గా ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, అది మాత్రం చేయండి, మనం కంప్లీట్ చేద్దాము. ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడినవేవి కూడా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయా లేదా నాకు తెలియదు, కానీ ఓవర్ నైట్ లో అయ్యే సమస్యలు కావు అండ్ మీ పరిధిలో ఉన్న సమస్యలు కాదు. కానీ వాళ్ళు అడుగుతున్నట్టు ముఖ్యమంత్రి గారినో లేకపోతే అధికారులు ఎవరినో ఒకళ్ళని కల్పించే ప్రయత్నం మీ నుంచి చేస్తారా లేదా, ఆ ఒక్క మాట నాకు లాస్ట్. ఎందుకంటే వాళ్ళు యోఐటీ ఇంత స్పెషల్ డిబేట్ పెట్టి ఇంత చేసి దీని నుంచి ఒక పరిష్కారం లేనప్పుడు బెస్ట్. కాబట్టి మీ నుంచి ఒక భరోసా ఒక నమ్మకం వాళ్ళకి ఇస్తే ఎవరైనా కల్పిస్తాము, అధికారులనైనా కల్పిస్తాము అని చెప్తే క్లోజ్. మేము వాళ్ళ నిరుద్యోగుల అభ్యర్థన, నిరుద్యోగుల విజ్ఞప్తి సమస్యల మేరకు నేను ముఖ్యమంత్రి గారు కూడా కలిసినాం. ఒకటి పాయింట్, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. మీరు కలిసి వాళ్ళని కల్పిస్తే కూడా నేను అనేది వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉండి మేము కలుస్తాం చేస్తాం అంటే ఖచ్చితంగా వచ్చండి. మేము కలుస్తాం. డెలిగేషన్ ఇవ్వండి. మేము కలుస్తాం, మీరు తీసుకెళ్ళండి సార్. అధికారులను మీరు డెలిగేషన్ ఇవ్వండి. డెలిగేషన్ ఇవ్వకుండా పక్క పార్టీల చుట్టూ అదే పక్క పార్టీల చుట్టూ తిరిగే ప్రయత్నం వస్తుంది. మన వీళ్ళ దగ్గర వీళ్ళ ముక్కు వేసుకొని మోసం చేస్తున్నాను. ఆయన ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళు ముసుకేసుకొని వస్తున్నారు. ఆయన ఎందుకు వేస్తున్నాడు? చేస్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్.